పాఠం చెప్పుకున్న తర్వాత చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. అయితే చాలా బాధేసింది నాకు కూడా. కానీ మనం ఏం చేస్తాం, సిగ్నల్ వీక్‌గా ఉండడము, లేకపోతే తదితర కారణాలు. ఇవాళ ఆ లకుమ త్యాగాన్ని మొదలుపెట్టుకొని టైం మిగిలితే వేరే పాఠాల్లోకి వెళ్దాం. Recording in progress. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన లకుమ త్యాగం అనే పాఠ్యాంశాన్ని మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. దీంట్లో ఈ పాఠం చదివిన తర్వాత సినారే కథా గేయ కవిత్వ విధానం ఎట్లాంటిది, నైతికి మానవతా దృక్పథం ఏ విధంగా ఉండాలి అనేటువంటిది రెండు అంశాలు మనకు ఈ పాఠం లోపల కనబడతాయి. ముఖ్యంగా సినారాయణ రెడ్డి గారి గురించి చెప్పాలి అని అంటే సముద్రం అంతా సాహితీ వ్యక్తిత్వం ఉన్నటువంటి గొప్ప మహాకవి సినారే. అతని పూర్తి పేరు డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలూకా హనుమాజీపేట అనే గ్రామంలో 1931లో జన్మించారు. తండ్రి మల్లారెడ్డి, తల్లి బుచ్చమ్మ. 1952లో ఈయన రాసినటువంటి పూల పాటలు మొదలుకొని ఇప్పటి వరకు దాదాపు ఆయన చనిపోయే వరకు 80కి పైగా 90 గ్రంథాలు వెలువరించారు. 1955లో రాసినటువంటి నాగార్జున సాగరం, 1957లో రాసినటువంటి కర్పూర వసంతరాయలు, అలాగే 1970లో మంటలు మానవుడు అనే కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1964లో ఋతు చక్రానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఈయన రాసినటువంటి మట్టి మనిషి ఆకాశం అనేటువంటి గ్రంథానికి, మట్టి మనిషి ఆకాశం అనే గ్రంథం అనేక భాషల్లోకి, ఇంగ్లీష్ అనేక భారతీయ భాషల్లోకి అనువాదం జరిగింది. ఈయన పిహెచ్డి పరిశోధన గ్రంథం. ఇవాళటికి పరిశోధన రీసెర్చ్ చేయాల్సినటువంటి విద్యార్థులకు ఆధునికాంధ్ర కవిత్వము సాంప్రదాయాలు ప్రయోగాలు అనే గ్రంథం ఇప్పటికి కూడా ప్రామాణిక గ్రంథంగా ఉన్నది. ఇది 1962లో 62లో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ నుంచి వెలువడింది. అలాగే అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా, అలాగే సినీ గేయ రచయితగా, అధికార భాష సంఘం సభ్యునిగా, 2 విశ్వవిద్యాలయాలకి వైస్ ఛాన్సలర్గా ఇతడు సేవలు అందించాడు. బిఆర్ అంబేద్కర్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు వీరు. పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి బిరుదులు పొందాడు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారునిగా, రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. వీరు రాసినటువంటి అనేకమైనటువంటి గ్రంథాలు తెలుగు భాష సరస్వతికి ఒక మణిహారంగా మిగిలిపోయాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఏది హంపి క్షేత్రము, రాణా ప్రతాప సింహము, శివభారతము, పెనుగొండ లక్ష్మి అనేటువంటి గేయ కావ్యాలు చారిత్రక నేపథ్యంతో వెలువడి సాహితీ లేఖాన్ని ఉర్రూతలూగించినటువంటి కావ్యాలు. ఆ కథా క్రమంలోనే సినారాయణ రెడ్డి గారు తెలుగులో పూర్వకాలం నుంచి వచ్చేటువంటి గేయ సాహిత్యాన్ని ఉన్నప్పటికీ ముక్తక గేయాలే ఎక్కువగా ఉన్నాయి. ఆధునిక కాలంలో తెలుగు కథా గేయ కావ్యాలకు ఒరవడి పెట్టినటువంటి వాడు శ్రీనారాయణ రెడ్డి గారు. నాగార్జున సాగరాన్ని 1955లో, కర్పూర వసంతరాయలను 1957లో, విశ్వనాథ నాయకుడును 1959లో ఈయన చారిత్రక గేయ కథా కావ్యాలుగా వివరించారు. ఆ తర్వాత ఈ కావ్యాలే కథా గేయ కావ్యాలకు ఒక ఆనుముత్యాలుగా, మణిమకుటాలుగా కొనసాగుతూ ఉన్నాయి. మనం సినారాయణ రెడ్డి గారు గేయ కవిగా ఎంత లబ్ధ ప్రతిష్ఠలో మనకు తెలుసు. ఎందుకంటే ఆయన మెట్లు దిగుతూ ఎక్కుతూ కూడా చాలా అద్భుతమైనటువంటి గేయాలు రాసిండ్రు. ఆయన చివరి సినీ గేయం ఏంటిదంటే, మొదటితో గులేబావలి కథ, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని. ఆ పాట నేపథ్యం మనకు సినారాయ గేయ సాహిత్యం లోపల సంపుటాల లోపల పాటలో ఏముంది అనేటువంటి 2 గ్రంథాలు ఉన్నాయి. అవి చదువుకోవచ్చు. ఆయన సినీ గేయాలు ఎలా పుట్టినాయి, ఎలా వచ్చాయి అని చెప్తారు. ఎందుకంటే అది ఒక హీరోయిన్ చూశాడట. ఎవరు? నారాయణ రెడ్డి. గులేబావలి కథ సినిమా పాట అయినప్పుడు ఎన్టీ రామారావు గారు తీసుకుపోయినప్పుడు ఓ పాట చూశారట హీరోయిన్ని. ఇంత విజ్ఞానవంతుణ్ణి, ఇంత సాహితీ సంపత్తు ఉన్నటువంటిది నా మనసునే దోచుకున్నవా అని ఆ పాట పుట్టిందట. నన్ను దోచుకుందు అంటే వన్నెల దొరసాని, మామూలు దొరసాని కాదు, వన్నెల దొరసాని అని చెప్పి పాట రాయడం చెప్పిండ్రు. చివరి పాట మనకు ఈ ఒకటి, కంటేనే అమ్మాని అంటే ఎలా అనేది ఒకటి గుడ్డి పాత్ర లయ సినిమాలో అది చివరి పాటగా రాశారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు ఇస్తే
వాళ్ళు నా చిన్నవాళ్ళకి ఇయ్యండి అని చెప్పి గొప్ప ఔదార్యాన్ని చాటుకున్నటువంటి గొప్ప మహాకవి, మహాజ్ఞాని మన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. మన తెలంగాణ బిడ్డ, మన మట్టిలోంచి వచ్చినటువంటి బిడ్డ, తెలుగు సాహిత్యాన్ని గజల్ల రూపం లోపట తీసుకుపోయినటువంటి మహారచయిత. ఆయన రాసినటువంటి కావ్యాన్ని ఈరోజు లకుమ కర్పూర వసంతరాయాలను మనం చదువుకుంటాం. అది 5 ఆశ్వాసాల కావ్యం. 5 ఆశ్వాసాల్లో చివరి ఆశ్వాసమైనటువంటిది మనకు ఈ పాఠంలో పెట్టారు. అసలు ఏంటిది ఆ కథలోని కథా ప్రారంభం, కావ్యం ఏంటిదయ్యా అంటే, ఆధునిక కవిత్వం వచన కవిత్వం వైపు మలుపు తీసుకున్నటువంటి దశలో ఈ కావ్యాన్ని నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, విశ్వనాథ నాయకుడు గేయ కవిత్వానికి పట్టుగొమ్మలుగా తయారు చేసి రచించినటువంటి వాడు సినారే. ఆయన కంఠమాధుర్యం, సినారెడ్డి రెడ్డి గారు అద్భుతంగా పద్యం పాడగలరు, అద్భుతంగా గేయ కావ్యాన్ని పాడగలరు. ఇంకోటి ఏంటంటే, తెలుగు సాహిత్యం చదివినటువంటి ఎవరైనా కూడా పద్యాన్ని అద్భుతంగా చెప్పగలిగితే అదొక గొప్ప ప్లస్ పాయింట్. అది మీరు కూడా, నేను ఎందుకు పదే పదే మీకు చెప్తున్నానా అంటే, మీరు తెలుగు సాహిత్యంలో పద్యాలను కనుక చదివినట్టయితే అవి అద్భుతంగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, అద్భుతంగా శ్రోతలకు చేరే అవకాశం ఉంటుంది. అందుకని నేను చెప్తున్నా. ఇంకొకటి ఏంటిదంటే, మీకు దీంట్లో 3 గేయ కావ్యాల్లో కర్పూర వసంతరాయలు మాత్రా ఛందస్సులో రచించినటువంటి మహాకావ్యంగా మనకు నిరూపించబడినటువంటి కావ్యం. అందులో కర్పూర సౌరభాలు, కర్పూరం అంటే మనకు తెలుసు అది ఎంత సువాసనలు ఇస్తుందో మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ కర్పూర సౌరభాన్ని మనకు ఈ కర్పూర వసంతరాయలు కావ్యం లోపట, ఈ పద్యాల లోపట, మాత్రా ఛందస్సు లోపట ఒదిగినటువంటి నేర్పరి మన సినారాయణ గారు. ఎట్లా పుట్టింది ఈ కావ్యం అంటే, 5 ఆశ్వాసాల గల ఈ కావ్యం 1386 1402 మధ్య కాలంలో కుమారగిరి రెడ్డి అనేటైన కొండవీటి రాజ్యాన్ని పరిపాలన చేసిండు. ఆ పరిపాలన చేసేటువంటి కాలం లోపట కుమారగిరి రెడ్డికి కర్పూర వసంతరాయలు అనే బిరుదు ఉంది అని ఉన్నది అంతే. ఆ చరిత్ర లోపట ఆ చిన్న వాక్యాన్ని తీసుకొని తన యొక్క కవిత ప్రశస్తితో, తన కవిత ప్రౌఢిమతో అద్భుతమైనటువంటి కావ్యాన్ని తీర్చిదిద్దినటువంటి కవి సినారాయణ రెడ్డి గారు. ఆయన ఈ కావ్యం పుట్టడానికి ఏంటిది కారణము అని అంటే, ఆయన చెప్పిండు, నేను ఎంఏ చదువుకున్నప్పుడు మల్లంపల్లి సోమశేఖర్ శర్మ గారు రాసినటువంటి హిస్టరీ ఆఫ్ రెడ్డిస్ కింగ్డమ్ అనేటువంటి పుస్తకం లోపట ఈ చదవడంతోనే ఈ కుమారగిరి రెడ్డికి కర్పూర వసంతరాయలనే బిరుదు ఉంది, అది నన్ను ఎక్కువగా ఆకర్షించింది అని చెప్పుకున్నారు. విశ్వనాథ కూడా కవులకు ఏంటిదంటే మంచి పేర్లన్నా, మంచి ప్రదేశాలన్నా, మంచి వాతావరణం అన్నా చాలా ఇష్టం. దాంట్లో పులకించిపోయి తన కావ్యం యొక్క ప్రవాహాన్ని సాగిస్తూ ఉంటారు. అట్లా ఈ కర్పూర వసంతరాయలు అనేటువంటి కావ్యాన్ని స్ఫురించడంతో దీన్ని ఎప్పటికైనా కావ్యంగా మలచాలి అని సినారాయణ రెడ్డి గారు అనుకున్నారట. అనుకొని ఎందుకు ఆయన వాళ్ళ గురువు అయినటువంటి దివాకర్ల వెంకటావిదారి గారికి చెప్పారు. ఆ తర్వాత ఈ కర్పూర వసంతరాయలు అనేటువంటి కావ్యాన్ని రాయడానికి పూనుకున్నారు. ఏంటిది కర్పూర వసంతరాయల యొక్క కథాంశం ఏంటిది అంటే, కుమారగిరి రెడ్డికి కర్పూర వసంతరాయలు అనేది బిరుదు. ఎందుకు వచ్చింది ఈ బిరుదు ఆయనంటే, ఆ రెడ్డి రాజుల కాలం లోపట మనకిప్పుడు వంటలకు పోతాం కదా, ప్రకృతిని చూడడానికి. వంటలకు పోవడం అంటే ఇంట్లో ఉంటే బోరు కొడుతుంది, ఈ ఆషాఢ మాసం కదా, అట్లా చెట్లు చిగురించడము, తొలకరి వానలకు ప్రకృతి పులకరించడము, మనం కూడా ప్రకృతిలో అంత ఒక్కరోజు బంధువులతోని వాళ్ళందరితోని గడిపితే మనకు ఒక సంవత్సరం ఎనర్జీ వస్తుంది, సంతోషం వస్తుంది. ఎప్పటికి ఇంట్లో కూర్చొని చూసిన ముఖాలే చూసుకోవడం, తిన్న తిండే తినడం, అర్థమైందా? ఈ గ్యాస్ స్టవ్ మీద తిండ్లు పెట్టుకోవడం, తర్వాత ఏదో ఉంటది అక్కడికి పోయి ప్రకృతిలో వంటలో మనం కూడా ప్రకృతిలో భాగం అయితే ఎట్లా ఉంటుందో, ఈ ఆనాటి రెజ్జురాజుల కాలం లోపల కూడా వీళ్ళు ఈ వసంతోత్సవాలను జరిపేవాళ్ళు. వసంతోత్సవాలు అంటే ఇప్పటి హోలీ లాంటివి అన్నట్టు. ఏం చేసేవాళ్ళు వసంతోత్సవంలో? మనం అయితేనో ఏది రంగులు చల్లుకుంటాం, పల్లెటూరులో అయితేనో కోడిగుడ్లు కొట్టుకుంటారు, ఇంకా పెండ చల్లుకుంటారు, ఇంకేదో చేస్తారు. మన తెలంగాణలో మోదుగు పూలు అని ఉంటాయి. మన తెలంగాణ ప్రాంతానికే ప్రత్యేకమైన మోదుగు పూలు తెలుసా? అందరూ వీడియో ఆన్ చేయండి, ఎవరు పాఠం వింటున్నారో తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఒకటి ఈ మోదుగు పూలను
పచ్చి కుండ అది కుండలో ఉడకబెట్టి ఆ రంగు చల్లితే పోదసలు. చాలా అద్భుతంగా ఉంటది. అలాగే ఈ రంగులు నీళ్లు చల్లుకోవడం అనే ఆనవాయితీ. అయితే రాజులు గదా! రెడ్డి రాజులు గదా! అందుకని వాళ్ళు సుగంధ ద్రవ్యాలను, చెట్ల పూల రసాలను చల్లుకునేటువంటి వాళ్ళు. అద్భుతంగా అలా వసంతోత్సవం నిర్వహించేటువంటి వాళ్ళు. అందుకే దీనికి వసంతరాయలు, కర్పూర వసంతరాయలనే బిరుదొచ్చింది ఈయనకు. ఎవరు ఏది గొప్పగా చేస్తే అదే బిరుదొస్తది గదా! అందుకని ఈయనకు గూడా అట్లాంటి బిరుదొచ్చిందట. ఆ బిరుదు వచ్చిన తర్వాత అతడు ప్రతి సంవత్సరం అట్లా నిర్వహించే క్రమంలో ఒక సంవత్సరం లోపట వసంతుడు ఆ వనాన్ని రక్షించేటువంటి వాడు చెట్లు చిగురించినయి, లతలు మంచి పుష్పాలు వేసినయి. లత అంటే అమ్మాయి గాదు. ఏది తీగ. ఆ! లతలు మంచి తీగలు వేసినయి. మంచి పూలు, ఫలాలు, పుష్పాలు, పరిమళాలతో వసంతమంతా చాలా గుమగుమలాడిపోతున్నది. చూడ్డానికి 2 కళ్ళు సరిపోతలేవు. ఓ కుమారగిరి రెడ్డి రాజా! మీరొకసారి మా వసంతోత్సవం జరుపుకోవడానికి మా ప్రాంతానికి రండి అని చెప్పి ఆ వనపాలకుడు అతన్ని పిలవడంతోనే కుమారగిరి రెడ్డి రాజు గదా! ఒక్కడు గాదు గదా! మరి రాజు అంటే ఎట్లా పోతాడు? భార్య, అలాగే సైన్యాధిపతులు, అలాగే చెలికత్తెలు, వివిధ రకాలైనటువంటి వందమాగాదులు మొదలైనటువంటి వాళ్ళు బయలుదేరి Recording in progress. అయితే వసంతోత్సవానికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతది. వస్తే అతన్ని రిసీవ్ చేసుకోవడం ఎంత అద్భుతంగా రిసీవ్ చేసుకోవాలే. మామూలుగా ఉంటదా? ఒక ఎమ్మెల్యే అత్తనే ఆగమాగం అయితా ఉంటారు. ఎమ్మెల్యే అయితే ఎప్పుడు గాని మన వాళ్ళు ఏం చేయాలి అనంటే ఒక పెద్ద విఐపి వచ్చినప్పుడు ఆ హడావుడి ఉంటది. రాజు వచ్చేటప్పుడు ఆ వసంతుడు కూడా ఆ వనపాలకుడు కూడా చాలా హడావుడిగా అతన్ని తీసుకొచ్చి అంతా వనమంతా చూయించిన తర్వాత వస్తే ఉత్తగానే ఉంటదా? సాయంత్రం సంగీత నృత్య కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు మన కాలేజ్ డే ఎందుకు చేసుకుంటాం? మనం ఆనందించడం కోసమే కదా! కాలేజ్ డేలో ఈ సంగీత నృత్య కార్యక్రమాలు చదువు అనేది ఇంపార్టెంటే. కానీ సంగీతము, కళలు కూడా చాలా చాలా ఇంపార్టెంటు. అవి మన హృదయాన్ని కరిగించి మరో లోకానికి ఒక పరమానంద స్థితికి తీసుకెళ్తాయి అవి. అందుకే కళలు అనేటువంటివి లేకపోతే మనకి పీడకలలే మిగులుతాయి. అందుకే కళాకారులు అనేటువంటి వాళ్ళ హృదయం చాలా శుతిమెత్తగా ఉంటది. కవులు, కళాకారులు అనేటువంటి వాళ్ళ హృదయం శుతిమెత్తగా ఉంటది. ఆ హృదయం ఏంది పువ్వు కంటే మెత్తగా, పరిమళం కంటే తీయగా ఉంటది. అందుకని కళాకారులను రక్షించుకోవాలి. వాళ్ళే మనకు ఒక కొత్త వెలుగును, పరమానంద స్థితిని కలిగిస్తారు. అందుకని రాజు వచ్చినప్పుడు ఆ నృత్య కార్యక్రమం ఏదో ఏర్పాటు చేస్తాడు ఆ వనపాలకుడు. ఆ నృత్యం చేసేటువంటి ఆ నర్తకి పేరు లకుమ. ఆ నర్తకి పేరు ఏంటిది? లకుమ. పేరు కూడా చాలా అద్భుతంగా ఉన్నది చూడండి. ఆ లకుమ భార్య రాజు కాబట్టి ముందు సీట్లోనే కూర్చుంటాడు. రాజు కాబట్టి ముందు సీట్లోనే కూర్చుంటారు. ఆ లకుమ నృత్యం చేస్తూ ఉంటది. నృత్యానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే నృత్యానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మనల్ని వెంటనే హృదయంలోకి తీసుకెళ్తుంది. పాట అనేటువంటిది, పద్యం అనేటువంటిది మనకేందంటే సాహితీ ప్రక్రియలో అన్నిటికంటే నేరుగా హృదయంలోకి చేరుతుంది. అది పాటకు ఉన్నటువంటి ప్రత్యేకత, సంగీతానికి ఉన్నటువంటి ప్రత్యేకత. అందుకని మనం ఈ సంగీత ప్రాధాన్యమైనటువంటి సినిమాలు చూస్తాం కదా మనం. అర్థమైందా? సంగీత ప్రాధాన్యత చూసినట్లయితే ఆ నాట్యం ఆ నాట్యం చేయడం అంటే అంత ఈజీ కాదు. పాదము కందనిదే ఆ నృత్యం ఎలా రక్తి కడుతుంది అంటాడు సినారే. అందుకని పాదం ఎన్ని దెబ్బలు తింటే భూమి మీద ఆ అందమైనటువంటి భంగిమ వస్తది మనకు. అందుకని మన వాళ్ళు ఏంటిదంటే నృత్యం అనేటువంటిది మనం పరవశించిపోయే తత్వం ఉంటది. లకుమ కూడా అద్భుతమైనటువంటి నృత్యాన్ని చేస్తూ ఉంటే రాజు పరవశించిపోతూ ఉంటాడు. ఎందుకు పరవశించిపోతూ ఉంటాడు? తన లోపల కూడా ఒక కళాకారుడు ఉన్నాడు. కాబట్టి ఆ నృత్యానికి ఇతడు దాసోహం అయిండు. ఆ నృత్యానికి దాసోహం అయితే అయిండు. ఆ నృత్యం చేసే కళాకారిని కూడా అతన్ని ఆకర్షిస్తది. ఎందుకు ఆకర్షిస్తది అనంటే తన లోపట ఎక్కడో దాగి ఉన్నటువంటి ఏంటిది సాహితీ పిపాస, కళా పిపాస వెంటనే అటువంటిది దొరకడంతోనే మన వాళ్ళు ఆకర్షితులు కావడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి నేను. ఎందుకంటే పురుషులు 4 రకాలుగా ఉంటారు. నేను ఇంతకుముందు చెప్పాను. పురుషులు ఎన్ని రకాలుగా? 4 రకాలుగా ఉంటారు. మొదటి రకం ఏంటంటే ధీరోదాత్తుడు అని అంటారు. రాసుకోండి మీరు అవసరమైతే.
మొదటి వాడు ఏంటంటే ధీరోదాత్త పురుషుడు. ఆడవాళ్ళు కూడా 4 రకాలు ఉంటారు, అది తర్వాత చెప్తా. ఫస్ట్ అయితే మగవాళ్ళు 4 రకాలు ఉంటారు. ఎక్కడ చెప్పరు, మీకు అలంకార సిద్ధాంతాలు చెప్పే వాళ్ళే చెప్తూ ఉంటారు. ధీరోదాత్తుడు ఏంటంటే చెల్లిని, తల్లిని, అలాగే కుటుంబాన్ని, భార్యను, పిల్లలను అందరిని చక్కగా చూసుకుంటూ ఏ కష్టం వచ్చినా తానే ముందుంటాడు. ఇది ధీరోదాత్త నాయకుని లక్షణం ఇది. ఇప్పుడు సినిమాలో హీరో ఉంటాడు చూడండి. సినిమాలో హీరో ఏం చేస్తాడు? ప్రేయసిని రక్షిస్తాడు, ఆమె ప్రేమను పొందుతాడు. ఇంటికాడ తల్లి ప్రేమను పొందుతాడు, తండ్రిని ఏమన్నంటే కొడతాడు. అలాగే చెల్లిని ఏమన్నానంటే రియాక్ట్ అవుతాడు, చెల్లి ప్రేమను కూడా సక్సెస్ చేస్తాడు. ఇది ధీరోదాత్త హీరో లక్షణం. ఇట్లాంటి వాళ్ళనే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ప్రతి స్త్రీ కూడా ఇట్లాంటి వాళ్ళని ఇష్టపడుతుంది. అర్థమైందా? ఎందుకంటే పెళ్ళైనటువంటి స్త్రీ ఏమనుకుంటుంది, నా భర్త అన్ని చూసుకుంటాడు అని అనుకున్నప్పుడు మాత్రమే ఎక్కువ ప్రేమిస్తుంది. ఏం లేదు వీడు వెరీ దద్దమ్మ అనుకుంటే ఆయన పక్కకు పెడుతుంది. అందుకని ప్రతి వాడు ధీరోదాత్త నాయకుడుగా ఉండాలి. అలాగే ధీరోద్ధతుడు అనేవాడు ఇంకోటి ఉంటాడు, రెండో వాడు. ఏంటిదంటే వీడు మీదికి చాలా గంభీరంగా కనబడతాడు, లోపల చాలా పిరికివాడు. ఇట్లాంటి వాళ్ళను మనం గుర్తించడం చాలా సులభం. ఎందుకంటే ఏతుల మాటలు మాట్లాడుతారంటారు చూసిన పల్లెటూరులో. ఏతుల మాటలు మాట్లాడుతుంటారు, వీడెరక నాకు వాడెరక ఏందనుకుంటున్నావు, వాడు ఊరికి పో, నా సంగతి చెప్పు, వాడు నా ఇంటి పేరు చెప్పు, గంతే తీసుకొస్తాడు ఇంటికి అని చెప్తాడు. ఈ ఏతుల మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు, ఎక్కువ మాట్లాడుతుంటారు. ఇట్లాంటి వాళ్ళని కొంచెం నమ్ముడు కష్టం, కానీ వీళ్ళే ఈజీగా నమ్ముతారు. అమ్మాయిలు అయితే ఎక్కువ మోసపోయేది ఇట్లాంటి క్యారెక్టర్లతోనే. చాలా మంది ప్రేమించినప్పుడు ఏమంటారు, ఇది తెలుసు అది తెలుసు, నీకు ఇట్లా చేస్తా, కాలు కింద పెట్టకుండా చేస్తా, ఇది అని చెప్తూ ఉంటారు. అర్థమైందా? వాడు కాలు నరుకుతాడో తలకాయ నరుకుతాడో తెలియదు. అయితే ఎక్కువగా మోసగించేటువంటి వాడే ఇట్లాంటి మాటలు చెప్తాడు. ఈ క్యారెక్టర్ నమ్మడానికి వీలు లేదు. ఇట్లాంటి క్యారెక్టర్లు మనకు సాహిత్యంలో చాలా కనబడుతూ ఉంటాయి. ఇక మూడవది ఏంటంటే ధీర లలితుడు. లలిత కళ్ళయందు ఆసక్తి కలిగినటువంటి వాడు ఈ పురుషుడు. వానికి సంగీతం అన్నా, సాహిత్యం అన్నా, లలిత కళలన్నా, చతుషష్ఠి కళలన్నా చాలా ప్రీతి, ఎక్కువ చాలా ఇష్టం. అందుకని ఎక్కడన్నా మంచి డ్యాన్స్ చేస్తే అక్కడికి పోయి వాడు నిల్చుంటాడు, కూర్చుంటాడు. తిండి లేకున్నా పర్వాలేదు, దానికి దాసోహం అయిపోతాడు. అలాగే ఎక్కడన్నా మంచి బొమ్మ కనబడ్డది అనుకో చూస్తాడు. ఎక్కడన్నా మంచి అందమైన అమ్మాయి కలదంతో ఆస్వాదిస్తాడు. మంచి పువ్వులు కనబడ్డాయి అనుకో ఆస్వాదిస్తాడు. కావాలని కోరుకోడు. కావాలని కోరుకోవడం అనేటువంటిది క్రూరత్వం. అర్థమైందా? ఒక పుష్పాన్ని చూడాలి, మనం చూసి దాన్ని ఆనందించాలి, అంతేగాని తెంపుకోవాలని చూడద్దు. తెంపాలని చూస్తే అది క్రూరత్వం. అందుకని ఈ రాజు ధీర లలితుడు. ఇంకొకటి ఉంటాడు, 4వ టైప్. వాడు ఏంటిదంటే ధీర చతురుడు. చతురుడు అంటే ఏంటిదంటే వాడు బుడుబుంగలాగా వత్తడు, మాట్లాడతాడు, మాయమవుతాడు. అరే వీడు ఎటు వేండ్రా అంటే వాడు ఏంటంటే ఇక్కడ ఏదైనా పిడుగు పడుతుందంటే ఆ పిడుగు కాడ వేరుటోని పెట్టిపోయి హాయిగా తప్పించుకొని పోతాడు. ఇట్లాంటి వాళ్ళు మనం సమాజంలో చాలా మంది చూస్తాం. వాడిని ధీర చతురుడు అంటారు. ఈ కర్పూర కోమరగిరి రెడ్డి అనేటువంటి వాడు ఏంటంటే లలిత కళయందు ఆసక్తి కలిగినటువంటి రాజు. అందుకని లకుమ నృత్యం చేస్తూ ఉంటే తాను దాసోహమైండు. ఎందుకంటే పాటకు నృత్యానికి దాసోహం కాని వాడు ఉన్నాడంటే వాడు బండరాయితో సమానం. వాడి హృదయం లోపల ఏది కళలు, మంచి హృదయం అనేటువంటిది కొంచెం కష్టం. కొంతమంది ఉంటారు మనకి ఏమైనా పాటలు అవి అంటే ఏమి ఇష్టం ఉండదు. మనం ఏంటంటే ఇట్లా చూస్తూ ఉంటాడు వాడు. మనకు ఏదైనా కష్టమో నష్టమో అది జరిగినప్పుడు మంచి పాటలు వింటే ఆహ్లాదం కలుగుతుంది. అందుకని ఓ పాట ఉంటుంది, నేను పాడుతూ ఉంటే ఎప్పటికీ. ఏంటిది? పంచభూతములు ముఖ పంచకమై 6 ఋతువులు ఆహార్యములై ప్రకృతి పార్వతి నీతో నడయాడి అని చెప్తూ ఉంటారు. పాడుతుంటే ఓ అని మనం నృత్యం చేసే నర్తకి పాదం కింద పడి చచ్చిపోవాలన్నంత ఆసక్తి కలుగుతుంది మనకు. అదే కళాకారుడికి ఉండవలసినటువంటి లక్షణం అది. అంతేగాని కొంతమందికి పాటలు అంటే ఇక పెట్టినోతి ఏమంటారు. ఈ కుమారగిరి రెడ్డి కూడా ఆ లకుమను ఆ నృత్యానికి దాసోహం అయిపోయి ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, ఓహో మరి ఆమె డ్యాన్స్ చేసిన తర్వాత ఆమెకు ఉత్తగపోతాడా రాజా? ఆయన ఏం చేశాడు? ఆమెకు బహుమతి ఇవ్వాలనుకున్నాడు. ఏం బహుమతి ఇవ్వాలనుకున్నాడు? ఆయన దగ్గర ఇవ్వడానికి ఏం లేదు. సడన్ గా ఆయన మెడలో ఉన్నటువంటి హారాన్ని తీసి
వేదికను ఎక్కిన తర్వాత ఆ లకుమ మెడలో వేస్తాడు. వేసేటప్పుడు ఒక వింత సంఘటన జరుగుతుంది. ఏంటది? ఆయన లకుమ మెడలో హారం వేసినప్పుడు ఆ రాజు యొక్క మునివేళ్ళు ఆమె మెడ భాగములో శుతిమెత్తగా స్పర్శిస్తాడు. అప్పుడు ఆమె అతన్ని కన్నెత్తి చూస్తుంది లకుమ. ఎంత అందగాడి ఈ రాజు అని అనుకుంటది. అనుకున్న తర్వాత అప్పుడే ఆమె ప్రేమ పుట్టడం అనేటువంటిది జరుగుతుంది. ప్రేమలు ఎందుకు పుడతాయో, ఎప్పుడు పుడతాయో, ఎవరికి పుడతాయో, అవి ఎట్లా అవుతాయో మనకు తెలియదు. అర్థమైందా? పెళ్ళి అయితేనే ప్రేమ పుట్టాలనేది ఏం లేదు. అర్థమైందా? ఎందుకంటే మనసులో ఎక్కడో దాగి ఉన్నటువంటి ఆ ప్రేమ అనేటువంటి భావం మన జీవిత కాలంలో ఎక్కడో ఒకడ దొరకవచ్చు. దొరికితే వాడు దాసోహం అయిపోతాడు. కొంతమంది అనుకుంటారు కదా, అంటే అరే వీడు ఆ అమ్మాయి కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు ఏంటిది, ఆ అమ్మాయి ఏది ఇంతమంది చూస్తలేరా అంటే చెప్తారు. కొంతమంది ప్రేమికులు చూడండి, ఆ రోడ్ల మీదనో ఆ పార్కుల్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఈ ప్రపంచమే వాళ్ళకు లేదు, లెక్కలేదు. వాళ్ళకు ప్రపంచం వాళ్ళకు చిన్నగా కనబడుతుంది. అందుకని కొంతమంది ఉంటారు ఆ ప్రేమలో మునిగిపోయేటువంటి తత్వం ఉంటారు. రాజు కూడా అంతమంది చూస్తూ ఉంటే ఆమె మెడలో హారం వేయడం అనేటువంటి జరుగుతుంది. ఆ హారం వేసేటప్పుడు మునివేళ్ళు ఆమె మెడ భాగంలో తగడంతోనే ఆమె కన్నెత్తి చూస్తుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. ఇది మొదటి దశ. అర్థమైందా? ఇది ఏం దశ? ఇది మొదటి దశ. అక్కడికి ఆ అంకం, ఆ ఆశ్వాసం ఎండైపోతుంది. 5 ఆశ్వాసాల కాలం. రెండవ ఆశ్వాసం లోపల రాజు విదేశీ దండయాత్రలకు పోతాడు. దండయాత్రలకు పోయినప్పుడు ఆమె భార్యను తీసుకపోడు. భార్య ఇంట్లో ఉంటది కదా, దండయాత్రలకు భార్య ఎందుకు? దండయాత్రలు, తీర్థయాత్రలు చేసేట కాలంలో అక్కడ సంగీతం, నృత్యం అట్లాంటి కాలక్షేపం అవసరం పడుతుంది. ఆ రాజనత్తకి లకుమను తీసుకొని రండి అని చెప్తాడు. ఆమె లకుమను తీసుకొస్తే ఆ సంగీత నృత్యాలు, అది అహోబిలం, ద్రాక్షారామం అంటే ఇప్పుడు కాకినాడలో ఉన్నది ద్రాక్షారామం, అహోబిలం, ఇట్లాంటి తీర్థక్షేత్రాలు తిరుక్కుంటూ ఆ సంగీత నృత్యాలు చూసుకుంటూ ఆమె పట్ల అనురక్తుడవుతాడు. చూసుకుంటారు, మాట్లాడుకుంటారు. నువ్వంటే నువ్వు ఇష్టం అనుకుంటారు. నాకు ఇన్ని రోజులు ఇంత ఏది ఆనందమైనటువంటి జీవితం దొరకలేదని రాజు అంటాడు. వీరికి మరి పెళ్ళి అవుతుంది కదా, దీన్ని ఏమంటారు అంటే విప్రలంబ శృంగారం అంటారు సాహిత్యంలో. ఏం శృంగారం? విప్రలంబ శృంగారం. శ్రీరామునిది, సీతది మనకు అది సజ్జనుల శృంగారం. ఇది విప్రలంబ శృంగారం అన్నట్టు. పెళ్ళైతుంది, భార్య ఉంటాడు, కానీ పరకాంత పట్ల వ్యామోహం కలగడం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ చాలా మంది ఆక్షేపిస్తారు, తిడతారు. ఏంటంటే పల్లెటూరులో ఏంటంటే ఆమె లేదా అనే ఆమెతో ఉంటాడు అనుకుంటారు. ఎందుకు ఉంటాడు? వానికి ఏం పని లేదా? ఏంటిదంటే వానికి జీవితంలో అనుకున్నటువంటి, మనసుకు నచ్చినటువంటి లక్షణాలు ఉన్నటువంటి అమ్మాయి వానికి దొరకలేదు. పెళ్ళప్పుడు ఎవరో చేసుకోమన్నారు, చూపించారు. వాళ్ళకి ఆస్తి ఉన్నది, మంచి బిల్డింగ్ ఉన్నది, లేకపోతే మంచి డబ్బులు ఉన్నాయి, లేకపోతే అందగత్తే, అరే దొరుకుతారా అంటే చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత వాళ్ళ లోపల ప్రేమ అప్పుడు అంకురించింది. రియాలిస్టిక్ మనిషి జీవితంలో తనకంటూ కొన్ని సొంత అభిప్రాయాలు ఉంటాయి. అవి జీవిత కాలంలో ఎవరికి చెప్పరు. చెప్పిందనుకో ఇజ్జత్ పోతుంది, చెప్పకపోతే మనసులో ఉండి చచ్చిపోతే అది ప్రేతాత్మలుగా మారుతాయి. అందుకనే స్వచ్ఛమైన ప్రణయం ఏదైతే ఉంటుందో ఆ స్వచ్ఛమైన ప్రణయం దిశగా ప్రతి వ్యక్తి జీవిత కాలంలో ప్రయాణం చేస్తాడు. ఈ లకుమలో ఆ అంశాలు నచ్చినాయి. వీరికి సంగీతము, సాహిత్యం అంటే చాలా ఇష్టం కాబట్టి అతడు ఏం చేశాడే అంటే అట్లాంటి లక్షణాలు ఉన్నటువంటి అమ్మాయి దొరకడంతోనే ఆమెను తను ఓన్ చేసుకున్నాడు, వశపరుచుకున్నాడు. ఆమె అతన్ని వశపరుచుకున్నది. ప్రేమ ఒక్కలకుంటేనే ఎప్పుడు నిలబడదు, ఇద్దరికి ఉండాలి. అర్థమైందా? తాను ఎంత బాగా ప్రేమిస్తున్నాడో అంతకంటే ఎక్కువ ప్రేమించగలిగిన వాడు దొరికితే ఆ ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. అంతేగాని నేను ప్రేమిస్తున్నా, అతడు ఏం చేయట్లేదు అంటే ప్రేమ కాదు. నాకు ప్రేమ ఉన్నది, ఆమెకు ప్రేమ లేదంటే అది ప్రేమ కాదు. రెండు వైపుల నుంచి ప్రేమ ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే అది నిలబడుతుంది. అందుకని ప్రేమ అనేది ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నది అనడానికి కారణం రెండు వైపులా ఉండలేకపోవడమే. భార్యాభర్తలు కానీ, ప్రేయసి ప్రియులు కానీ, స్నేహితులు కానీ, స్నేహం రెండు వైపులు ఉండాలి. నేను వాడు నా స్నేహితుడు అని చెప్పుకుంటూ కాదు, వాడు కూడా అంతకంటే ఎక్కువ చెప్పుకోగలగాలి. ఇట్లా లకుమ ఇద్దరు కలిసి ఉన్న తర్వాత వాళ్ళు అహోబిలం, ద్రాక్షారామం ప్రాంతాలు విహారయాత్రలా తిరిగిన తర్వాత వాళ్ళకి ఏంటిదంట, ఒక సంఘటన జరుగుతుంది. ఆయన ఇంటికి రావాల్సి వస్తుంది. రావాల్సి వచ్చినప్పుడు మనం ఎక్కడ ఉండాలి మరి లకుమ అంటే రత్నకేలి సౌధాన్ని నిర్మిస్తారు. అక్కడ ఉన్నప్పుడే చెప్తాడు, లకుమ కోసం ప్రత్యేకంగా రత్నకేలి సౌధాన్ని నిర్మించండి, మేము వస్తున్నాం అని చెప్తాడు అన్నట్టు.
వాళ్ళు వచ్చి రావడంతోనే ఈ రత్నకేలి సౌధంలో ఆమెను ఉంచుతాడు. ఉంచిన తర్వాత ఆమెతోనే అతడు సహజీవనం చేయడం అనేటువంటి జరుగుతుంది. అది రాజ్యాన్ని ప్రజలను పట్టించుకోడు. పట్టించుకోకపోతే వీళ్ళ బావమరిది కాటయ్యవేముడు ఉంటాడు. ఎవరు? రాణి గారి తమ్ముడు కాటయ్యవేముడు ఆ రాజ్యానికి సర్వ సైన్యాధ్యక్షుడు. ఆ సర్వ సైన్యాధ్యక్షుడు ఎట్లా ఉంటాడంటే, అతడు బావగారి దగ్గరికి పోయి చెప్తాడు, ఒక రోజు తలుపు కొట్టి, రాజా మీరు రాజ్యానికి సింహాసనం వైపు రాకపోతే శత్రురాజులు మనపై దండెత్తే అవకాశం ఉన్నది. అన్నింటికి మించి కన్న తండ్రి లాంటి వీరు ప్రజలు బిడ్డలు లాంటి వాళ్ళను చూసుకోవాల్సి ఉన్నది. వాళ్ళకు తాగునీరు, మంచినీరు, వ్యవసాయము, ఆర్థిక ఇబ్బందులు, సకలమైనటువంటి ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం మీపై ఉన్నది. కానీ మీరు రాజ్య పరిపాలనలో కాకుండా ఒక రాజ్య వేశ్య అయినటువంటి కాంత కౌగిలిలో మీ యొక్క కాలాన్ని వెలదీస్తున్నారు అని కాటయ్యవేముడు చెప్తే, బతిమలాడితే, మీరు ఒక్కసారి రాజ్యం సింహాసనం మీదకి రండి, మిగతాది నేను చూసుకుంటాను అని బ్రతిమలాడడంతోనే చాలా మంది ఏంటంటే అతడు రాక తయారై సింహాసనం మీదకి వస్తాడు. సింహాసనం మీదకి రావడంతోనే అతడు రాజ్య పరిపాలన చేసేటువంటి టైం లోపల ఒక చెలికత్తె వర్తమానం తీసుకొస్తుంది. ఏం వర్తమానం? అది రాజు చెవులో చెప్తే రాజు వెంటనే సింహాసనం నుంచి రేసి లక్మ గృహం అయిపోతాడు. అసలు ఏం జరిగింది అని అంటే, లకుమ కాలు బెనికింది. అప్పుడు ఏమంటాడంటే, ఓ లకుమా, బెనికినది నీ కాలు కాదు, నా హృదయమే బెనికెను లకుమా అంటాడు. వీని హృదయం బెనికిపోయిందట. అందుకని అంతా ఆమెను ప్రేమిస్తూ ధ్యానిస్తూ ఆమె పట్ల పరవశాన్ని ప్రవర్తిస్తున్నాడు. అందుకని ఉరికిపోయి మళ్ళీ లక్మ గృహంలో ఉంటారు. ఇట్లా ఆమె పట్ల అనురక్తులైపోయినరు. నిజంగా ప్రేమ ఉండాలి. అర్థమైందా? స్వచ్ఛమైన ప్రణయం లోపల ఇంత గాఢత ఉంటది. అర్థమైందా? వాళ్ళకు మనకు మేఘ సందేశం లోపల కాళిదాసు చెప్తాడు. మేఘ సందేశం లోపల అది ప్రణయ ఆర్తి, అది మేఘ సందేశం. ఏదట, ఇష్టమైనటువంటి వాళ్ళకి బిగి కౌగిలి లోపట 1 సంవత్సరమైన నిమిషంలా గడిచిపోతుందట. ఇష్టం లేకపోతే 1 నిమిషం 1 సంవత్సరం లాగా అనిపిస్తుందట. అందుకని మేఘ సందేశంలో చాలా గొప్పగా చెప్తాడు కాళిదాస మహాకవి. అందుకని ఇక్కడ లకుమ లోపట తాను కరిగిపోయిండు, లకుమే తానయిండు, తానే లకుమ అయిపోయింది. ఈ విధంగా అంతరంగ ప్రణయంతో అనేటువంటిది అంతరాత్మ ముడివేసుకున్నటువంటి సందర్భం మనకి ఇక్కడ కనబడుతూ ఉంటది. అయితే రాజ్యం క్షీణించిపోవడం ఇవన్నీ కూడా జరిగిపోతుంటే, రాజ్య పరిపాలన అస్తవ్యస్తంగా ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉంటే రాణి మదన పడుతూ ఉంటది. తన భర్త వేరే స్త్రీ పట్ల అనురాగ యుక్తుడై ఉన్నప్పుడు తన దగ్గర ఏం లేదు, ఆమె దగ్గర ఏమున్నది? 2 శరీరాలే కదా, 2 మనసులే కదా. ఈ మనసుల్లో ఇంత వ్యత్యాసం ఏంటిది? ఇది పెద్ద టాస్క్. ఇది మీకు మను చరిత్ర వ్యాసం చెప్పినప్పుడు ఈ మనసు గురించి చెప్తాం మీకు, లేకపోతే అర్థం కాదు మీకు. ఫిలాసఫీ లాగా చెప్తే మీకు అర్థం కాదు, కథలాగా చెప్తే అర్థమవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఫిలాసఫీ చెప్తే ఇది ఇంతే ఉంటుంది, మనసు గతి ఇంతే, మనిషి గతి ఇంతే అంటే ఏం గతిరా భయ్, మా గతి బాగలేదు అనుకుంటారు. అందుకని ఏంటిదంటే ఇక్కడ ఈ రాయుడు ఒకవేళ రాణి దగ్గరికి వచ్చినా కూడా లకుమానే కలవరిస్తూ ఉంటాడు. ఎంత రాణికి హృదయ విదారకంగా అనిపిస్తుంది. అందుకని మనిషి కాదు ముఖ్యం, మనసు ముఖ్యం. మనసు శరీరం 2 ఏకమైతే తప్ప ఆ మనిషికి స్వచ్ఛమైన ప్రణయం ఉండదు. అందుకని చాలా మంది ఏమంటారంటే, నేను ఒక అమ్మాయిని ప్రేమించిన మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని చెప్తారు. అందుకని అది కరెక్ట్ కాదు. అందుకని నువ్వు ఏ అమ్మాయిని అయితే ఇష్టపడతావో జీవితంలో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. ఎందుకంటే డబ్బు, అధికారము ఇంకేదన్నా ఉంటే ఆ తర్వాత నువ్వు సంపాదించుకోవచ్చు. అందుకని ఇష్టమైన వ్యక్తి జీవితంలో, ఎందుకంటే మరో జన్మ ఉంటుందో లేదో, అర్థమైందా? ఈ ఉన్న జన్మను సార్థకత చేసుకోవాలి అని అంటే మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు దొరకాలి. ఇష్టం అనేటువంటి పెద్ద కష్టం. అది ఎట్లా దొరుకుతుందో ఎట్లుంటుందో అది పెద్ద టాస్క్. అర్థమైందా? అది తర్వాత వదిలేయండి. అది ఇక్కడ లకుమ పట్ల అనురక్తత రాణి చాలా కుంచుకుపోతుంది.
పోయి చాలా బాధపడి మదన పడిపోతుంటది. మదన పడిపోవడంతోనే ఆమె లకుమ గది వైపు వెళ్తుంటే మన పాఠ్య భాగం ప్రారంభమవుతుంది. మన పాఠ్య భాగం ప్రారంభమవుతుంది. ఇందులో మచ్చుకు రెండు మూడు ఇంపార్టెంట్ పద్యాలు చెప్తూ ఉంటా. ఏ హనీ అన్నసలే అయితే మచ్చుకు రెండు మూడు మీకు పద్యాలు చెప్తూ ఉంటా, అవి వినండి. పుస్తకం ఉంటే ఇంకా బాగుంటది. అందరూ వీడియోలు ఆన్ చేయండి. అర్థమైందా? అందరూ వీడియోలు ఆన్ చేయండి. చాలా మంది వీడియో ఆన్ చేస్తలేరు, వింటున్నారో లేదో కూడా తెలియదు. ఎందుకంటే దేవేంద్ర ఆన్ చేసింది, అరుణ్ కుమార్, వీళ్ళందరూ కూడా వీడియో ఆఫ్ చేశారు, ఆన్ చేయండి. ఇక్కడ నేను ప్రతి ఒక్కరు ఎవరు వింటున్నారు అనేది తెలుస్తుంది మాకు. అలాగే ఇక్కడ చూడండి, ఒక పద్యం, గేయ కవిత్వంలోని పద్యాలు. ఇవి అన్ని పద్యాలు మనం చెప్పలేము, ఎందుకంటే దాదాపు 50 పద్యాల వరకు ఉన్నాయి. కథాక్రమంలో కొన్ని పద్యాలు మీకు చెప్పుకుంటూ మనం ముందుకెళ్దాం. ఏంటిదట? రాణి మేను తప్పించే నిప్పు రగుల పసిడి సలాక పోలిక, రాణియాత్మ వెలిగెనొక నిర్వాత ద్విపజ్యోతి పోలిక, ఆమె బిచ్చుంగనుల రెప్పల అంతులంబడి జారిపోయెను, పెక్కు గడియలు పెక్కు చాములు ఒక నిండుగా పగలు శాంతము, వెడగూహలు దాడి చేసెను ఇంతయున్ చలించదామయి, దేశ సౌఖ్యము కొరకు కప్రము తీరుగా జ్వలించె నాయమా. ఏంటిదట? రాణి మేను తరిపించిపోయేను. రాణి చాలా తప్పించిపోతున్నది. అయ్యో, రాజ్యం ఈ విధంగా అవుతున్నది. రాజు పరకాంత పట్ల వ్యామోహితుడై ఉన్నాడు. రాజ్యం ఈ విధంగా అయిపోతున్నదని రాణి తప్పించిపోయినది. ఆమె శరీరము బంగారు సలాక గాలిపోయినట్టు గాలిపోతున్నదట. ఇనుప కడ్డి ఉంటది కదా, అది బంగారు ఇనుప కడ్డిలాగా నిప్పులాగా కాలిపోతూ ఉన్నదట. ఆమె విచ్చుంగనులు రెప్పల అంచులంబడి జారిపోయాను. ఆమె విచ్చినటువంటి కనులు పెక్కు గడియలు, ఎన్నో గంటలు ఆమె కనుల నుంచి కన్నీరు జారిపోతున్నది. ఎన్నో ఊహలు కలిపోతున్నది. ఆమె కర్పూరం లాగా కరిగిపోతున్నది. తురకు ఏందట? అడవిలో నడిచేటువంటి బాటసారిలాగా ఆమె ఆలోచనలు సాగిపోతున్నది. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? రాజు దగ్గరికి పోయి నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళొద్దు అంటే వాడు రాజు, నువ్వే వెళ్ళిపో అంటాడు. ఎందుకంటే రాజ్యాధికారం అట్లుంటది మరి. అందుకని లకుమ దగ్గరికి పోయి నువ్వు ఇది చేసుడు తప్పు అంటే, నువ్వే ఏమి చేయట్లేదు, రాజు నన్ను ఇష్టపడి వచ్చిండు కాబట్టి నేను ఎట్లా వద్దాంటా అంటది. అట్లా అని ప్రజల దగ్గరికి వెళ్తే నువ్వేం రానివి, రాజు ఆ విధంగా పరకాంత పట్ల వ్యామోహితుడై ఉంటే ఎందుకని అంటారు. అందుకని స్త్రీలు భర్త పరకాంతల పట్ల వ్యామోహితుడైతే ఇల్లాలి పడేటువంటి మనోవేదన అంత ఇంత కాదు. ఆ బాధ అంత ఇంత ఉండదు, మామూలుగా ఉండదు. అందుకని మనం మన ఇల్లును కూడా చూడాలి. ఆ మనోవేదన అర్థం చేసుకున్నటువంటి మనసు కావాలి మనకు. ఇక్కడ చూడండి, ఏడదట? రాత్రి సగమును చీలిపోయేను, రాణి ముసుగుడి నిలిచిపోయేను, అనుగు చెలి కత్తెలేచిరి, ఆమె అడుగులు వెంట నడిచిరి. ఆమె ఒక నిర్ణయం తీసుకున్నది. ఏం నిర్ణయం తీసుకున్నది? ఎట్లయినా చేసి ఈ రాజును, ఆ రాజును ఏమి అనలేక లకుమను, ఏడదట అంటే లకుమను ఏ విధంగానైనా వెళ్ళి కలవాలి అని అనుకున్నదట. అందరూ వీడియోలు ఆన్ చేయండి దయచేసి. మీరు మీ పనులు ఉంటే కుదరదు. అందరూ దయచేసి ఆన్ చేయండి, వీడియోలు ఆన్ చేయండి ప్రతి ఒక్కరు. అజయ్, నాకు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తెలుస్తున్నారు. మీరు SDLC అని తెలుసు, మరీ ఇంత డిస్టెన్స్ పాటించాల్సిన అవసరం లేదు. ఆడియో పని చేస్తలేదు, వీడియో పని చేస్తలేదు అని అంటున్నారు కదా, మీరందరూ నాకు కనబడాలి. వీడియో అందరూ ఆన్ చేయండి. రంజిత్ కౌర్, బాలు, అంకం స్వప్న, కళ్యాణి బీకాం. అయితే ఇక్కడ చూడండి, మీరు మాట్లాడద్దు. ఇక్కడ చూడండి, ఆమె ఏం చెప్పిందట? రాత్రి సగముగా చీలిపోయాను,
రాత్రి సగంగా చీలిపోయి అర్ధరాత్రి మేలి ముసుగు ధరించి ఆమె వెళ్ళిందట. ఎక్కడికి వెళ్ళింది? లకుమ కేలీ గృహానికి వెళ్ళింది. లకుమ కేలీ గృహానికి వెళ్ళి అక్కడికి పోయి ఏం చేసింది? ఆమె అర్ధరాత్రి తన్ను పిలుచుట అబ్బరంపడి లకుమ లేచెను. రాయడంచు పక్కలో నిద్ర పరిష్వంగము దేలెను. ఆమె తానే తలుపు తీసెను. ఆమె ఎవరని ప్రశ్న వేసెను. ఆమె మీరు ఎవరని ప్రశ్న వేసిందట లకుమ. అంటే నేను ఈ దేశపు రాణిని అని చెప్పిందట. ఆ రాణి, నేను ఈ దేశపు రాణిని, దయచేసి నన్ను మీరు ఏంటంటే రాణి తన నా మమ్ము తెలిపాను. లకుమ గుండెలు జల్లుమనెను. లకుమ గుండెలు జల్లుమని ఏమంటున్నారట అంటే, మ్యూట్ పెట్టండి, మ్యూట్ పెట్టండి అందరూ, ఎవరైనా మ్యూట్ పెట్టండి. ఇక్కడ లకుమ ఏం చేసేదట? గుండె జల్లుమన్నదట. అప్పుడు రాణి ఏమన్నదట? రాణి మూర్ధము లకుమ చరణాగ్రములందు విన్రముగా మయ్యను. లకుమ మయ్యను మస్తకము చేతుల లేవనెత్తెను. ఏంటిదట? రాణి వెంటనే తలుపు తీయడంతోనే లకుమ తలుపు తీసి ఎవరవయ్యా నీవు అని అడిగిందట. అడిగితే నేను ఈ దేశపు రాణిని, రాజుగారు నీ దగ్గరికి వచ్చిండ్రు అమ్మా అని వెంటనే తలుపు తీసిన తర్వాత నీ దేశపు రాణి అని చెప్పి లకుమ పాదాల మీద పడిందట. చూడండి ఎంత దైన్యం, ఎంత దౌర్భాగ్యం. ఆమె ఆ దేశపు వేశ్య, కానీ రాజు ప్రేమను గెలుచుకున్నటువంటి నాయకు. ఒక స్త్రీ పట్ల ఏ విధంగా ట్యాకిల్ చేస్తుందో చూడండి. కొంతమంది పోయి కొడతారు, నా భర్తను ఎందుకు ఇట్లా చేస్తున్నావు, దగ్గర పెట్టుకున్నావు అని పోయి అది చేస్తారు. కానీ ఈమె అట్లా చేయట్లేదు. రాణి ఏం చేసింది? పోయి ఆమె పాదముల మీద పడి అప్పుడు ఎంత పాపము మహారాజ్ని ఏమి చేసి వంచునాయమా, రాణి పాదయుగమ్ములపై నూని వలవల ఏడవసాగేను. ఆమె ఏం చేసింది? పాదాల మీద పడిన తర్వాత లేవనెత్తి తాను ఆమె కాళ్ళ మీద పడి వలవల ఏడ్చిందట. వలవల ఏడ్చేసి ఆమె లకుమను లేవనెత్తెను, అశ్రువులు పై ఎంట నొత్తెను. ఈ విధంగా రాణి బయట ఒత్తిందట. కనులు ఒత్తుకొని ఇద్దరు ఓదార్చుకొని అప్పుడు ఒక రీతిగా గొంతు విప్పి మాట్లాడుతున్నది. ఏమని మాట్లాడుతున్నది అంటే వరుస కలుపుతున్నది. ఎందుకంటే ఇంట్లో పోగొట్టుకున్నది ఇప్పుడు బజార్లో వెతుకున్నటువంటి పరిస్థితి. ఎవరిది? రాణిది. ఇంట్లో భర్తను పోగొట్టుకొని బజార్లో పోయి వెతుకున్నట్టున్నది. కాబట్టి ఏమంటున్నది ఇక్కడ? నీపైన ఘోర భారము వేసిది చెల్లి, దయచేసి నువ్వు చెప్పే మాట విను తల్లి అని ఆమెను వరుస కలిపింది. ఎందుకంటే అవసరం ఈమెది కాబట్టి వరుస కలిపి ఆమె పట్ల ఉదాత్తంగా ప్రవర్తిస్తున్నది, గొప్పగా ప్రవర్తిస్తున్నది. చెల్లి, నీ మీద పెద్ద భారం పెడుతున్నా, ఎందుకంటే నిన్ను రాయలు కన్నులందున నిలిపినందుకు పరితపించను, కానిదే జమ్మున తురమ్ముట కాలదో యుట ఎట్ల సైతును. నిన్ను రాయలు కళ్ళల్లో పెట్టుకొని హృదయంలో దాచుకుంటే నేను బాధపడను, కానీ దేశమును తృణప్రాయంగా వదిలిపెట్టిండు, దాన్ని ఎట్లా వదలాలి? ఎట్లా వదలాలి? ఎందుకంటే నువ్వు ఇష్టపడ్డావు, ఆయన ఇష్టపడ్డాడు, ఓకే, అది కానివ్వండి. కానీ అతడు రాజు, మామూలు వ్యక్తి కాదు, ఒక్కరికే చెందవలసిన వ్యక్తి కాదు, నీకు నాకు చెందవలసిన వ్యక్తి కాదు, ప్రజలందరికీ చెందవలసిన వ్యక్తి, ప్రజలకు తన యొక్క జీవితాన్ని త్యాగం చేయాల్సినటువంటి వ్యక్తి. కాబట్టి అతడు నీ దగ్గర చిక్కుకొని పోయాడు అని చెప్పిందట. చెప్పి ఇంకేమంటుంది గొప్ప మాట? దేశమొక దిశ, నీవు ఒక దిశ తేల్చుకొనుమయ్యది, కనమ్మో వ్యక్తి సంగములందు ఎవ్వది ప్రథమ కన్యవో చెప్పువమ్మా. నువ్వు వ్యక్తి ఒక దశ, దేశం ఒక దిశ, వ్యక్తి ఒక దిక్కు, దేశం ఒక దిక్కు. నువ్వు ఏదో ఒకటి చెప్పు. చాలా మంది ఏమంటారంటే స్వార్థపరులు వ్యక్తి త్యాగం చూసుకుంటున్నారు. తన కుటుంబం, తన ఇల్లు, తన సుఖం తన చూసుకుంటారు. దేశం కోసం పనిచేసేటువంటి వాళ్ళు, రాజులు, సైనికులు, పరిపాలకులు ఎవరైతున్నారో వాళ్ళకు ఇల్లుతో పాటు ఒక కన్ను దేశంగా ఉంటుంది. అట్లా మనం చూడాలి.
మన ఉద్దేశంగా ఉంటది ఒకటి. దయచేసి మీరు ఏంటంటే వ్యక్తి శ్రేయస్సు కోసం పాటుపడిన ఏ చరిత్ర కూడా నిలబడలేదు. ఏ సుఖ సౌఖ్యాలు కూడా చరిత్రలో నిలబడలేదు. కాబట్టి దేశం ఒక దిశ, వ్యక్తి ఒక దిశ. దేనికోసం నిలబడతావో చెప్పు తల్లి అని చెప్తున్నాడట. నువ్వు గుండె రాయిగా చేసుకొని ఒక మాట విను తల్లి ఆవశ్యకమని చెప్తున్నదట. అప్పుడు లకుమ గుండెలో పిడుగుపడినటువంటి అయిందట. ఒక్కటే తాను నిలిచిపోయి అశ్రులందు కన్నీరు గార్చుకుంటూ ఉన్నదట. ఆమె తలుపులు మూసుకొని పర్యంతముగా ఒకటే ఏడ్చిందట. అప్పుడు రాయలు నిద్ర మత్తులో నిద్రపోయి ఉన్నాడట. ఇంకేం చెప్తున్నాడు? కత్తి వాదర కన్నా ప్రగత్తులో గొప్ప ఊహలు పుండుపడ్డ తదీయ హృదయమున మరింత కెలక సాగెను. తన హృదయం లోపట కత్తి వాదర, కత్తి గుచ్చుకుంటే ఎంత నొప్పి పెడుతుందో, పుండైతే ఎంత సలుపుతుందో ఆమె హృదయం లోపట అంత బాధ కలిగిందట. ఒకవైపు నన్ను ప్రాణంగా మిన్నగా చూసుకున్నటువంటి రాజు, నేను లేకపోతే ఏ విధంగా బ్రతుకుతాడో నా ప్రాణనాథుడు అనేటువంటి లకుమ, తాను లేకపోతే అతడు బతకలేడు, అతడు లేకపోతే ఈమె బతకలేదు. అదే ప్రేమల యొక్క గొప్పతనం. అందుకని ఈ ప్రేమ అర్థం కావాలంటే ప్రేమలో పడితే తప్ప అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. కొంతమంది ప్రేమించుకున్న జంట చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారంటే పిచ్చోళ్ళు జీవితం గెలుచుకోవాలనుకుంటారు. ఈ ప్రపంచం మా ప్రేమ కంటే చిన్నది అని దాని అర్థం. ఎవరు కూడా మా ప్రేమను అంగీకరిస్తలేరు కాబట్టి మేము ఈ ప్రపంచంలో ఉండం, మాకు ఈ ప్రపంచం అవసరం లేదు, 188 దేశాలు మాకు అవసరం లేదు, జాతీయ పతాకాలు అవసరం లేదు అని వాళ్ళ ఉద్దేశం అది. అందుకని కొంతమంది ఉంటారు. అందుకని నన్ను ప్రాణముగా మిన్న నమ్ముకున్న రాయుడు, నన్ను పరదైవముగా మదిలో నిలుపుకున్న రాయుడు అని చెప్పింది. రేడు నా కన్నులలో వెలిగించిన రసానంద దీపము, నేను రాయని విడిచిన మరు నిమిషము లోకము నరక కూపము. ఏంటిదట? నేను ఒక రసానందాన్ని పొందుతున్నా, ఒక గొప్ప ఆనందాన్ని పొందుతున్నా. నేను ఎలా పొందుతున్నా? రాయుడు అనేటువంటి ప్రణయమైనటువంటి రసానందాన్ని పొందుతున్నా. నేను లేకపోతే రాయుడు లేడు, రాయుడు లేకపోతే నేను లేను, ఇద్దరము ఎవరు ఒకరు పోతే ఇదంతా కూడా నరక కూపం అనేటువంటిది మనకు కనబడుతుంటది. అందుకని అనుగు రాని రాచకొలువులు అఖిల రాజ్యము నాకై అవల దోసిన ప్రభువునే, ఇడు గొప్ప ప్రభువు కాబట్టి ఎటుల వాగ్దానంబు తీర్తును, ఎటల రాయాలని వీడ నేర్తును, ఇందుకీ హృదయము నిశ్చితి ఈశ్వరా ఈ సానిదానికి, ఈ దేవవేశకు ఈ సానిదానికి ఇంత గొప్ప హృదయం ఎందుకు ఇచ్చినవయ్యా ఈశ్వరా అని ఈశ్వరుణ్ణి తిట్టుకుంటూ ఉన్నది. అని తిట్టి ఎన్ని విధముల ఆలోచించి తల వెంట్రుకల చిక్కుమిడులు ఆలోచిస్తే బీగిపోయినట్టు విడిపోయినట్టు ఆమెకు ఒక ఉపాయము తోచింది. తోచి ఏమిందట? ఆ రాత్రి గడిచిపోయింది, తూర్పు వాకిట గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత అతడు ఏం చెప్పాడు? ఆమె లకుమ తన రమ్య శరీరముతో ఒకరోజు నృత్యం చేయాలని అనుకున్నది. అందుకని శివతాండవాన్ని అనుకున్నది. శివుడు పార్వతి వద్ద, పార్వతి శివుడు వద్ద చేసేటువంటి నృత్యం అగ్నిహోత్రములు విభూతి పూసుకొని, తర్వాత ఎర్రచీర కట్టుకొని, ఎర్రచీర అంటే ఎవరికి? కాటమరాయనికి, వసంతరాయలకి ఎక్కువ ఇష్టం. అందుకని ధరించి తానే శివుడుగా, కాటమరాయుడే శివుడుగా, తానే పార్వతిగా అనేకమైనటువంటి ఊహాగణాలతో ఉన్నది. చేసి ఊకి ఏమంటున్నదట? లకుమ చేష్టలు రాయనికి వింతగా తోచి ఇది ఏమి అభినయమో ప్రేయసి అనేను. ఏంటిదట? ఇది ఏమి అభినయము, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే ఆమె పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నదట. ప్రణయ చేష్టలు కావివి, విచిత్రమైన చేష్టలు చేస్తూ ఉన్నది. తల్లి లకుమ, ఎందుకు ఈరోజు నువ్వు ఈ విచిత్రమైనటువంటి చేష్టలు చేస్తున్నావు అని అడిగాడట. అడగడంతోనే ఆ అభినయము కాదు, ఇది ఆగామి సూచన, ఏంటంటే రాబోయే కాలానికి ఇది సూచన అని ఆమె నర్మగర్భంగా చెప్పిందట. అప్పుడు ఆమె ఏందట? ఆమె పీటిపై వాలి లాగి పిచ్చిదాన లకుమ అని పలికెను. రాయడామ బిజోరహ పీఠంపై వాలి లాగి పిచ్చిదాన లకుమ అని పలికెను. లకుమ రాయని వినీల శిరోజముల రేపి నిజమో మహారాజా నే పిచ్చిదాననియే. ఏమన్నట్టు? నేను నిజంగానే పిచ్చిదాన్ని, నువ్వు పిచ్చిదాన అడగడు అది కాదు, పిచ్చిదాన అనేది ప్రేమతో అన్నాడు ఆయన. అర్థమైందా? భార్యను ప్రేమదే పిచ్చిదాన
అని ప్రేమతోనంటే నేను నిజంగానే నీ పిచ్చిదాన్ని, ఎందుకంటే నీ ప్రణయం అనే రసాసాగరంలో మునిగి తేలుతున్నటువంటి పిచ్చిదాన్ని నేను అని ఆమె అన్నడట. ఓ ఈ ప్రియా ఓసి ప్రణయోన్మాధిని నేటి దినము అపూర్వము అనుభూతినిచ్చితివి. ఆయన ఏమన్నాడట, ఓ ప్రియా, ఓ ప్రణయోన్మాది, నువ్వు ఈరోజు నాకు అద్భుతమైన ఏంటిది అద్భుతమైనటువంటి అనుభూతినిచ్చినవు అని చెప్పిండట. ఈ అనుభూతి మామూలు అనుభూతి కాదు, నువ్వు ఇచ్చినటువంటి గొప్ప అనుభూతి నా జీవితంలో దాచుకోదగింది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, ఎందుకు ఇలా విలికి చేష్టలు చేస్తున్నావు, ఏది విచిత్రమైన నవ్వులు నవ్వుతున్నావు ఎందుకు చెలి ఓ లకుమ ఓ అని అంటున్నాడట. అంటే ఆమంటున్నదట, నా గుండె దోచుకున్న దొరా నిజంబు మన బ్రతుకులోన అపూర్వమైన దినమురా. దినమురా అర్థమైందా? ఈ రా అని ఎప్పుడు వాడతారు? ఇద్దరు ఈక్వల్ అయినప్పుడు వాడతారు. మొగల్ని రా అంటామా మనం? భర్తను ఓటిచ్చి కొడతాడు. అందుకని ఈక్వల్ గా ఉన్నప్పుడు మాత్రమే రా అంటారు. అర్థమైందా? స్నేహితుల్లో రా అంటారు. ఇక్కడ ప్రేమ ఇచ్చి పుచ్చుకునేటువంటి వాళ్ళు మాత్రమే ఈ రా అంటారు. ఇక మిగతా వాళ్ళు ఏంటంటే ఈ రా అనరు. ఎందుకన్నారంటే గౌరవించుకుంటారు. ఏమండి అని ఏమంటే ఆ చెప్పమ్మా అని ఆయన అంటాడు అంతే. అందుకని ఇద్దరు భుజాల మీద చేసుకొని అర్థమైందా, హాయిగా పాటలు పాడుకొని ఇద్దరు మంచి కూరలు వంటలు వండుకొని ఉన్నటువంటి జీవితం, ఇంత అన్యోన్యమైన జీవితం ఉంటుంది ఎక్కడైనా? ఆ జీవితం కావాలని కోరుకుంటారు. ఏ ఆడపిల్ల అయినా కూడా ఎట్లాంటి భర్త కావాలని కోరుకుంటాడు? అర్థమైందా? ఎట్లాంటి భర్త కావాలని కోరుకుంటారు? సినిమా కవి చెప్పిండు, ఏమని చెప్పిండు? అమ్మ చేతిలోని కమ్మదనం వెన్నలోన కలిపి. మంచిగా వినండి, పాటే కావచ్చు ఇది. ఎట్లా అంటట, అమ్మ చేతిలోని కమ్మదనం వెన్నలోన కలిపి ముద్దు ముద్దు గోరు ముద్దలు పెట్టాలి. ఇది అమ్మాయిలు కోరుకునేది. అర్థమైందా? ఒక అమ్మ ప్రేమ ఉండాలి ఆ భర్త లోపట. ముద్దు ముద్దు గోరు ముద్దలు పెట్టగలిగేటువంటి ఓదార్పు, ప్రేమ లాలిత్యం ఉండాలి. అప్పుడు మాత్రమే అది గొప్ప ప్రేమగా ఉంటది. మన వాళ్ళు ఏమంటారు, ఏమనంటే కసురుకుంటారు, ఏ పో ఆడ కూర్చో, అరే ఏమండి ఈ దేని అన్నాను అనుకో, నా కూర్చో మంచిగా ఉన్నావు కూర్చో నేను చెప్తాను అని అంటారు. ఆయన పని మనిషి లెక్క, మనం యజమాని లెక్క ఉంటది. ఇక్కడ ఇక్కడ ప్రేమ ఉండదు, ఈక్వల్ గా ఉంటది. నీటి మట్టం తాలూకు సమానత్వం ఏదైతే ఉంటుందో, నీటి మట్టం తాలూకు సమానత్వం ఎక్కడైతే ఉంటుందో అది ప్రేమలో, అక్కడ ప్రేమ స్థిరంగా ఉంటది. లేకపోతే హెచ్చు తగ్గులుగా ఉంటది, లేకపోతే వేరే విధంగా తయారయ్యే ఆస్కారం ఉంటది. అందుకని ఇక్కడ ఏమన్నాడట, అది చెప్తూ ఉన్నాడు. అప్పుడు రాయలు ఏమన్నాడట అంటే, లకుమలొత్తుగా లాస్య అభినయంబు మనోరజ్యంగా చేసెను. ఇంకేందట, నృత్య మందిరము శోభిత వర్ణమయ్యను, ఆమెలో అసుర సంధ్యామూర్తి కననమయ్యను. ఏందట, శివుని నృత్యం చేస్తున్నది, శివతాండవం చేస్తున్నది. చేసి ఆమె నృత్యంలో తన యొక్క ప్రేమను, తన యొక్క ఆర్తిని, తన యొక్క బాధను, దుఃఖాన్ని చూపిస్తున్నది. కళాకారుడు ఎప్పుడైనా కూడా తన దుఃఖాన్ని, ప్రేమను, సంతోషాన్ని కళలోనే చూపిస్తాడు. అర్థమైందా? తనకిష్టమైన వ్యక్తుల మీదనే చూపిస్తాడు, తనకిష్టమైన కళలోనే చూపిస్తాడు. భార్య ఇష్టమైతే భార్య మీద కోపం చూపించాలి, భార్య మీద ప్రేమ చూపించాలి, భార్య మీద లాలిత్వాన్ని చూపించాలి, భార్య మీద లావణ్యాన్ని చూపించాలి, శోభితాన్ని చూపించగలగాలి. మనకి ఏది ఇష్టమవుతుందో దాని మీదనే మనం చేస్తాం ప్రయోగాలు. ఈ లక్మకు నృత్యం వస్తుంది. రాయన్ని అక్కడ కూర్చోబెట్టి తాను నృత్యం చేస్తున్నది. అందులో హావభావ విన్యాసాన్ని ప్రదర్శిస్తున్నది. కోపాన్ని, రౌద్రాన్ని, అర్థమైందా, బీభత్సవ భయానకాన్ని, అన్ని రసాలను ఆ నృత్య భంగిమలో ప్రదర్శించుకుంటున్నది. అప్పుడు రాయుడికి అర్థం కాలేదు. ఏమర్థం కాలేదు? లక్మ ముందు ఏం చేయబోతుందో అర్థం కాలేదు. అర్థమైందా? ప్రాణాన్ని అర్పించేటువంటి వాళ్ళకు ఉండే గుండె ధైర్యం మరొకరికి ఉండదు. ఒక సైనికుడు ప్రాణం పోతుందని తెలుసు, ఆయన్ని ఆ తుపాకీ పట్టుకొని బార్డర్ మీద నిలబడతాడు, వాంది ధైర్యం. మన ఇంట్లో ఉండి వాడిని కొడతా వీడిని కొడతా అన్నట్టు ధైర్యం కాదు. చాలా మంది ఏంటంటే, నేను ఎంత వీరుండి అనుకున్నావు అని పోయి కొడతా అది ఇది అని అంటారు. అది తప్పది, అది వీరత్వం కాదు. అర్థమైందా? ఒకరి కోసం మనం చేసే త్యాగమే ప్రేమ. ప్రేమలో క్షమించే తత్వం ఉంటుంది, దేంట్లో ఉండదు. అర్థమైందా?
భార్య భర్తను క్షమించాలి, భర్త భార్యను క్షమించాలి, స్నేహితుడు ఇంకో స్నేహితుని క్షమించాలి. క్షమించడంలోనే ప్రేమ ఉంటది. తల్లి ఎన్నిసార్లు క్షమిస్తే మనం ఇంత పెద్దగాను? అన్నం తినరాక, బట్టలు ఉతుక్కోరాక, అర్థమైందా? అలాగే చిన్నప్పుడు మూతి కడిగి ఇంకేదో కడిగి మనల్ని ఇంత పెద్దవాళ్ళు చేస్తే ఎన్నిసార్లు క్షమించిండు మనం? అవునా కాదు? ఎన్నిసార్లు క్షమిస్తే మనం ఇంత పెద్దవాళ్ళమైనాం? అందుకే తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు. ఆ తర్వాత మనం ప్రేమించి ఇష్టపడ్డటువంటి భార్య పిల్లలు చాలా గొప్పవాళ్ళు. మనం ఎన్నిసార్లు క్షమించాలి? స్నేహితుడు గొప్పవాడు, ఎన్నిసార్లు క్షమించాలి? కొంతమంది అసలే క్షమించరు. నువ్వు చెప్పినట్టు వినకపోతే నువ్వు నా ముఖం చూడకంటారు. అట్లాంటి ప్రేమ ఎక్కడ ఉండదాడ? ఆడ ప్రేమ ఉంటుందా? ఆడ ఉండదు అసలే. కాబట్టి ప్రేమ ఉన్న కాడ క్షమాపణ ఉంటది. మనకు క్రైస్తవంలో అది కనబడుతుంది. వాడు అదేమన్నా తప్పు చేస్తే అక్కడ ఇట్లా ఉంటుంది బాక్స్, ఆడికి పోయి ప్రభువా నేను ఒక అమ్మాయిని అసభ్యంగా మాట్లాడినా నన్ను క్షమించుమంటాడు. వాడు ఆడుతోనే ప్రభు క్షమించేగాక అని చెప్తాడు. ఇంకోసారి తప్పు చేయకు నాయన అని చెప్తాడు. క్షమాగుణము అందులో ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? క్రైస్తవంలో హిందుత్వంలో కూడా క్షమాగుణం మీదనే మతాలు మానవత్వం అనేది బతుకుంటది. మిగతా ద్వేషంలో బతుకుండదు. మనిషిని ద్వేషిస్తున్నాం అంటే మన నవనాడులు అన్ని కదిలిపోవాలి. ఓళ్ళు తిడతానం అంటే మనం మెదడునరాలు చిట్టిపోవాలి, రక్తం అటు ఇటు అయితేనే తిడతావు, కోపాన్ని ప్రదర్శిస్తావు. అందుకని మనకి ఎప్పటికి కోపం రావద్దు. అర్థమైందా? కోపము, అసూయ, ద్వేషాలు అనేటువంటిది మన దగ్గరికి రానియద్దు. మనం ప్రశాంతంగా వండుకుంటూ మన జీవనాన్ని సాగించాలి. ఇక్కడ రాజు ప్రశాంతంగా ఉన్నాడు, లకుమ ప్రశాంతంగా లేదు. ఆమె హృదయం అలజడిగా ఉండి ఆమె నృత్యం చేస్తున్నది. లకుమ గజ్జలు కన్నీళ్లున విరిగి చెదిరి పడే, ఆమె మేకలు పుటం ముక్కు తెగి కింద పడే. ఒక్క మాటున ఆమె ఒడిలోని చెయ్యి వేసి నృపిని కనులందే మెరుపు తలుపున దూసే. ఆమె ఏందట? నృత్యం చేస్తూ కింద పడిపోయిందట. కింద పడిపోతే ఆమెను అందుకున్నాడట రాజు. అందుకొని ఎందుకు లకుమ ఈరోజు ఈ విధంగా చేస్తున్నామని అనునయంగా అన్నాడట. ప్రాణములు కదిలిపోవగా రాయడదిరి పడతి ఎదలో ఒక్క పిడిబాకు మెరిసే. ప్రభు ఆమె తలను చేతిలో నిలిపే లకుమాయ అనుచు బిగ్గరగాలిచే. ఏడదట? ఆమె నృత్యం చేస్తూ కదిలిపోతూ ఈ బొడ్డులో ఉన్నటువంటి కత్తి తీసి తాను పొడుచుకున్నదట. ఆత్మహత్య ప్రయత్నం చేసింది, ఆత్మహత్య చేసుకున్నది. పొడుచుకున్న తర్వాత ఒక్క ఉతుకున్న రాయలు ఉడికిపడి ఆమెను ఒడిలో తీసుకున్నాడట. తీసుకుని లకుమ బరువు రెప్పలు విప్పే రాయనికి పోవు ప్రాణము వచ్చే. రాయలకి వసంత రాయలకి ప్రాణం పోయినంత పని అయిపోయిందట. ఎందుకు మీలా వేస్తున్నది సడన్ గా అని చెప్పిందట. అనుకొని పాల సంద్రపు తరగలి ఉప్పొంగి ఆమెను మాటికి తన కనుల కద్దుకునే. ఆమె కత్తితో పొడుచుకొని కింద పడిపోయి ఆయన ఒళ్ళో పడిపోతే మాటికి కనుల కొత్తుకున్నాడట. కొత్తుకొని బాగా ఏడ్చిండట. ఎందుకంటే ఇష్టమైనటువంటి వాళ్ళు మరణిస్తే ఆ మరణం మనకు కొన్ని రోజుల వరకు మనల్ని వెంటాడుతుంది. అర్థమైందా? ఎందుకంటే మన ప్రాణమే పోయినట్టు అనిపిస్తుంది. అర్థమైందా? అది ఒక మనిషికి అనుభవం అయితే తప్ప మనకు అర్థం కాని పరిస్థితి. మనకిష్టమైనటువంటి వాళ్ళు దూరం అయితే ఆ దగ్గర ఉన్నప్పుడు మనకు కలిగేటువంటి ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ తలుచుకుంటాం. ఈ లకుమ పోయిన తర్వాత రాజు పరిస్థితి కూడా అదే. కళ్ళకు అద్దుకొని బారుగా బిగ్గరగా ఏడుస్తున్నాడు. రాయనికి తన శరీరము మనసు సర్వము పాతాల కుహరమున పడిపోవుటన తోచే. ఏందట? రాయనికి మనసు ఆన్ని కూడా పాతాళానికి పడిపోయినంత నట్టుగా తోచిందట. అతనికి పాతాల కుహరంలో కూలిపోయినట్టుగా అనిపించిందట. అందుకని రాయుడు ఒక చిన్న పిల్లవానిగా మారిపోయిండు. తన ప్రాణమే పోతే బాగుండు, లకుమ ఇంత ప్రేమను నాకు అర్థమైందా? ఇంత ప్రేమను నాకు పంచి నీవు ఒక్కదానివే పోతావా, నేను కూడా వస్తా అని అన్నాడట. కానీ ఆమె ఒక్కట మాట అన్నదట లకుమ. ఏంటంటే, నేను వెళితే నీవు బ్రతికుండాలే, సమాజ సేవ చేయాలి. వ్యక్తి కంటే దేశం చాలా ముఖ్యమైనది. కొంతమంది ఎవరు చెప్తే ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తేనే వింటారు, ఎప్పటికి చెప్తున్నారు. అర్థమైందా? కొన్ని సందర్భాలు ఉంటాయి. ఎన్నడూ ఏం వినడోడు కూడా ఒక సందర్భం అయితే చెప్తే వింటాడు. అర్థమైందా? ఏదైనా భర్తకు మంచి ముచ్చడి చెప్పాలంటే భార్య చాలా సీరియస్ విషయం చెప్పాలి అని అంటే వీడు ఖచ్చితంగా మాట వినాలంటే ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తుంది. వాడు సపరేట్ వింటాడు. అప్పుడు కొన్ని ఉంటాయి.
అందుకని ఎక్కడ ఎప్పుడు ఏది చెప్పాలో అప్పుడు చెప్పాలన్నట్టు. లకుమ ప్రాణత్యాగం చేసుకునే ముందు వ్యక్తి కంటే దేశం చాలా గొప్పది. నేను పోయినా కూడా నీ హృదయంలో నిలిచి ఉంటా. కానీ ప్రజల హృదయాల్లో నువ్వు నిలిచి ఉండాలి. ఒకళ్ళ హృదయంలో ఉండేది వ్యక్తి స్వార్థం అవుతుంది అది. కాబట్టి నువ్వు ప్రజల వేలాది మంది ప్రజల హృదయాల్లో నువ్వు నిలిచి ఉండాలి. నిలిచి ఉండే విధంగా ఉండాలి. నాకు అలా మాట ఇవ్వని మాట తీసుకొని ఆమె ఈ విధంగా చేస్తుంది. అప్పుడు లకుమ ప్రాణత్యాగం చేసుతూనే రాయని శరీరము మనస్సు సర్వం పాతాళ గుహంలో కురిగిపోయినట్టు అనిపిస్తుంది. అప్పుడు ఏం చెప్తాడు? ఓ సఖీ ఏమందువో నీవు ఇంకేమి దృష్టి కన్నను దేశ దృష్టియే గరిష్టమని ఈ విధిని ప్రభువు వాపోవుచుండాలకుమా అందించు సందేశ మతని జాగృతలు చేసే. ఓ సఖీ, ఓ ప్రియమైనటువంటి లకుమా, ఏమందువో నీవు, అసలు ఏం సందేశం ఇస్తున్నావు నాకు? చనిపోకుంటూ నువ్వు నేను ఒకటి అనుకున్నాం, నీ ప్రాణము నా ప్రాణము ఒకటి అనుకున్నాం అని ఇష్టపడ్డము, ప్రేమించుకున్నాము, ఇన్ని కలలు కన్నాము. మన ఇద్దరం కలిసి ఏది ఒక గ్రంథం రాసిర్రు. అర్థమైందా? దాని పేరేం పేరు అంటే వసంత రాజీయం అనేటువంటి గ్రంథం రాసిర్రు ఇద్దరు. నృత్య శాస్త్ర గ్రంథం రాసిండ్రు. వాళ్ళ ఇంట్లోకి పోయిన తర్వాత ఏం చేసిండ్రు వీరు అని ఎవరికి అర్థం కాదు కదా. వాళ్ళు ఏం చేసిర్రు వీరు? నృత్యానికి సంబంధించినటువంటి వసంత రాజీయం అనేటువంటి ప్రణయ గ్రంథాన్ని రాసిండ్రు. ఆ గ్రంథం రాశాం కదా అని చెప్పిండట. నేటికిని లకుమాందెలు జునత్కారములు వినిపించు కొండవీటను వీచువాయువులు. నేటికి లకుమాందెలు జునత్కారములు వినిపించు కొండవీటను వీచువాయువులు. కోమరగిరి చరితమ్ము కొండవీటిన శిశిరమున సైతమ్ము వసంతముగా రూపు కట్టించు. కొండవీటను పాడుకున్నట్టి మట్టిలో సైతమ్ము కర్పూర సౌరంబులు వీచు. ఏంటిదట? లకుమ కాలి అందెలు. ఆమె చనిపోయింది, మరణించింది. కళాకారుడు మరణిస్తే కళ మరణించినట్టు కాదు. కళాకారుడు మరణిస్తే కళాకారుడు మరణించినట్టే. కళ ఎప్పుడు మరణించదు. కళకున్న గొప్పతనం అది. ఒక చిత్రకారుడు బొమ్మేస్తాడు, 1000 ఏళ్ళు ఉంటుంది. ఒక సాహిత్యకారుడు పుస్తకం రాస్తాడు, 100 ఏళ్ళు ఉంటుంది దాని చరిత్ర. అందుకని అక్షరముతో బతికినటువంటి వాడికి ఎవరికైనా కూడా, అక్షరము అంటే అర్థమైంది. మీరు ఎందుకు చదువుతున్నారంటే ఏమంటారు మీరు? ఏం లేదు సార్, ఇంట్లో ఉత్త కూర్చుంటున్నాం, అందుకే SDLC ఎంట్రన్స్ రాసి తీసుకున్నాం అని అంటారా? కాదు, జ్ఞానం కోసం. అక్షరము క్షీరము కానిది, నశించినటువంటిది ఒక అక్షరం మాత్రమే. అర్థమైందా? అన్ని పోతాయి. మీరు చదువుతూ ఉంటే మీరు ఎల్లకాలం బతుకుతారు, మిగతా దేంతో ఉన్నా పోతారు. అందుకే ఒక కావ్యం 100 ఏళ్ళు బతికిస్తుంది, ఒక శిల్పం 1000 ఏళ్ళు బతికిస్తుంది, ఒక చిత్రం 100 ఏళ్ళు బతికిస్తుంది ఒక చిత్రకారుడిని. ఒక నృత్యం వేలాది మంది హృదయాల్లో బతికి ఉంటారు. కళాకారుడికి కవులకి అంత గొప్ప ఉంటది. అందుకని కవులు కళాకారులను మించినటువంటి గొప్ప శక్తి ఈ ప్రపంచంలో లేదు అంటారు. మనం కొంతమంది ఏంటంటే వాళ్ళు డబ్బు వెంట పరుగు పెడతారు. ఆస్తులు సంపాదించాలి, ఆస్తి ఎన్ని కాలం ఉంటుంది? నీ కొడుకు ఉంటుంది. కొడుకు వాడు ఎప్పటికి తండ్రి చనిపోతే తండ్రిని పట్టుకొని ఏడుతాడు. వాడు చనిపోయిన తర్వాత ఎవడు తాతో ఎవడు తండ్రి. అందుకని ఆస్తులు అంతస్తులు ఈ చరిత్రలో ఎక్కడ మిగలలేదు. కవులు కళాకారులు చరిత్ర నిర్మాణం అయింది. ఇలా శ్రీకృష్ణదేవరాయలను కానివ్వండి, మనకు వసంత రాయాలు కానివ్వండి, లేకపోతే ఒక కళాకారులు కానివ్వండి, ఎందుకు గుర్తుంచుకుంటున్నాం? వాళ్ళు కళతో బతికిండ్రు, అక్షరమై బతికిండ్రు సాహిత్యకారులు. అర్థమైందా? కాబట్టి దయచేసి ఏంటంటే ఒక సాహితీకారులుగా కళలను అన్నిటిని పోషించండి. ఒక తెలుగు చదివినటువంటి విద్యార్థులుగా కళలను పోషించండి. తెలుగు భాషను, మాతృభాషను రక్షించండి. ఇంకోటి ఏంటంటే లకుమ అందెలు ఏదట కొండవీటి లోపట ఇప్పటికీ కూడా మోగుతూ ఉంటాయట. అలాగే కొండవీటి నుంచి వీచేటువంటి గాలులు, వాయువులు ఏవైతే ఉంటాయో ఆ వాయువులు ఇప్పటికి కూడా ఆ లకుమ వసంత రాయల యొక్క ప్రణయ గాలులు, ప్రేమ నినాదాలు, వాళ్ళ యొక్క వసంత రాజ్యం అనేటువంటి నాట్య ప్రకాశ గ్రంథం ఇప్పటికీ ఆ ప్రాంతంలో కొండవీటిలో ఉన్నది అని చెప్తున్నారు. కొమరగిరి చరిత్రము, ఈ కొమరగిరి రెడ్డి చరిత్రము కొండవీటిలో శిశిరం సైతం అంటే ఎండాకాలం సైతం వసంత గానం చేస్తున్నది. వసంతం వస్తే మనకి ఎట్లుంటది? చెట్లు చిగురించి కోయిలలు పక్షులు వస్తూ ఉంటాయి. అలాగే వీళ్ళ చరిత్ర కూడా అక్కడ కూర్చున్న కవి సింబాలిక్ గా చెప్తాడు. కవి ఎప్పుడు డైరెక్ట్గా చెప్పడు. కప్పి చెప్పేది కవిత్వం.
విప్పి చెప్పేది విమర్శ. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. కవి ఎప్పుడు కప్పే చెప్తాడు, మనం విప్పి చదువుకోవాలి. అర్థమైందా? అందుకని కప్పి చెప్పేది కవిత్వం, విప్పి చెప్పేది విమర్శ. ఇక్కడ కొండ వీటను పాడు కొన్నట్టి మట్టిలో సైతమ్ము కర్పూర సౌరభములు వీచు. కొండవీటిలో కర్పూర సౌరభాలు వీచి ఇప్పటికీ కూడా ఆ కొండవీటి రెడ్డి రాజుల యొక్క చరిత్రను గానం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మనకు ఏంటిది? లకుమ త్యాగం, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిది. నెక్స్ట్ మనం ఇంకొక పాఠం కూడా చెప్పుకుందాం. అర్థమైందా? ఏంటిది? ఒక్కొక్క పాఠం మీకు చెప్తా నేను. అనదర్ ఫ్యాకల్టీ ఈజ్ వెయిటింగ్ సార్ అని మన వాళ్ళు పంపించారు మెసేజ్. అందుకని రేపు ఇంకొక పాఠాన్ని మనం అద్భుతమైన పాఠాన్ని మను చరిత్రను చెప్పుకుందాం. మీకు ఇంకా నిగమ శర్మ Recording stopped. నిగమ శర్మ అక్క, కంకంటి పాపరాజు పాఠాలు కూడా చెప్పాల్సింది. ఒక 2-3 పాఠాలు మంచిగా చెప్దామని నేను అనుకున్నా, కానీ అది రేపు ఒక పాఠం అద్భుతంగా చెప్పుకున్నాం. రేపటి లాస్ట్ కదా మనకు, రేపటికి లాస్ట్ కదా. మనకేమన్నా క్లాసులు పెంచే అవకాశం ఉన్నదో లేదో అడగండి. రాము బిఏ మాట్లాడండి సార్. రాము గారు పెంచితే బాగుంటుంది అది పెంచితే ఇంకా 5-6 పాఠాలు మనకు సార్.